జై తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. సెప్టెంబర్ 4, 2024 నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ యాతాకుల ప్రమోద్ కుమార్తో కలిసి పనిచేస్తూ ఎస్సీల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ కళాకారులతో గురుకుల పాఠశాలను సందర్శిస్తూ అన్ని గ్రామాల్లో ఎస్సీల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ వారి అభివృద్ధి కోసమై నిరంతరం కృషి చేస్తాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న ఇతర పార్టీలకు మేము తగిన గుణపాఠం చెబుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యం చేస్తాం. జై తెలంగాణ వెలుగు టీవీ వారికి ధన్యవాదాలు తెలిపారు. సీఎండీ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. ఈరోజు తెలంగాణ వెలుగు న్యూస్ యాజమాన్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొంత ప్రతిపక్ష నాయకులు అని చెప్పడానికి కూడా లేదు. ప్రతిపక్ష నాయకులని ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటుందో వాళ్ళు మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి మీద చాలా కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయన 24 గంటలు నిన్న కొత్తగూడెము, మహబూబాదు, మళ్ళీ మొన్న ఆల్రెడీ ఖమ్మము నిరంతరము వరద బాధితులను పరామర్శిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు కావలసిన ఏంటి, వాళ్ళ రిలీఫ్ ఏంది, రిహాబిలిటేషన్స్ ఏంది, వాటి మధ్యలో ఉంటుంటే కొంతమంది ఈ ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, బుద్ధి లేని నాయకులు ఆయన మీద ఒక బురద చల్లుతున్నారు. బురదతో కూడా రాజకీయం చేయాలనుకుంటారు. కానీ వాళ్ళకు రానున్న రోజుల్లో ఒక చెంపపెట్టులాగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను ఒక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కన్వీనర్ దళిత డిపార్ట్మెంట్ నుంచి నేను ఒక గంటపదంగా ఛాలెంజ్ విసురుతున్నా. మీరు గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే కేటీఆర్ ఈరోజు ఎక్కడో అమెరికా నుండి ఏదో చెప్తా ఉన్నావు, నువ్వు ఏదో వేస్తున్నావు మా దగ్గర. ఈరోజు న్యూస్ కూడా ఏమో చెప్పినావు, డబ్బులు లేవను. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినావు కాళేశ్వర్ పేరు మీద. నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఎన్ని డబ్బులు కొల్లగొట్టినావు, ఎన్ని ప్రాజెక్టులు పేర్ల మీద, ఇదే హైడ్రా చెరువుల మీద సుందరీకరణ అని చెప్పేసి బినాం పేర్ల మీద సిఎస్ఆర్ పేరు డెవలప్మెంట్ తోటి నువ్వు ఎన్ని బినాం పేర్ల మీద ఆస్తులు సంపాదించినవి, ఎన్ని డబ్బులు లేవో మాకు తెలియదు అనుకుంటున్నావా? కేటీఆర్, రానున్న రోజుల్లో నువ్వు ప్రజలకు చాలా క్షమాపణ చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటికే చెప్తున్నారు. ఆల్రెడీ మీ చెల్లె ఆల్రెడీ లిక్కర్ కేసులు ఇరుక్కొని గత అనుభవం మీకు తెలిసిందే. మీ నాన్నగారు కూడా ఆల్రెడీ అక్కడ ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్తలేడు. కనీసం ఒక వరద బాధితుని కూడా ఆయన పరామర్శిస్తలేడు. ఖబర్దార్. కేటీఆర్, రాను మా నాయకుడు ఎస్సీ విభాగం పిసిసి చైర్మన్ నగరి ప్రీతం గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వారు నిన్న రాహుల్ గాంధీ ఏఐసిసి సమావేశాల్లో పాల్గొని అక్కడనే కనీసం ఇంటి ముఖం కూడా చూడకుండా ఎయిర్పోర్ట్ నుంచే డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి ఈరోజు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళింది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరము ఒక శ్రమజీవిగా ప్రజల కోసం ఒక సామాజిక సేవకులుగా, సామాజిక సైనికులుగా పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు వెకిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు ఇంకా ప్రజలలో కనుమరుగు అవుతారు. ఈ విషయము గంటాపదంగా అయితే ఒక పీసీసీ కన్వీనర్గా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి జడ్జిమెంట్ రాగానే ప్రీతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తున్న చెప్పిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కిందని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా దళితులంతా ఒక సంతోషంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాదిగలు ఇన్ని రోజుల ఫలితంగా మేము దక్కించుకున్నామనే ఆనందంలో ఉంటే మళ్ళీ కుటిల రాజకీయాలు మాలోలను తయారు చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదో పిటిషన్ వేయాలని చూస్తూ ఉన్నారు. ఇది చాలా రోజుల్లో పనిచేయదు. అది రానున్న రోజుల్లో విజయం మాదిగలదే. మేము మా అన్నగారు నగరి ప్రీతం గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలను
దళితుల సమస్యలపై చైతన్యం చేస్తూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ హాస్టల్లో నిద్రించే కార్యక్రమము, అదేవిధంగా డప్పు కళాకారుల సమస్యలను, అదేవిధంగా అక్కడ చర్మకారుల సమస్యలను, వీటిని అన్నిటిని తెలుసుకొని వీటికి మనకు ఒక పరిష్కార మార్గము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకు సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా మా ప్రియతమ నాయకుడు నగరి ప్రీతం గారు ఈరోజు ఆలోచన చేస్తూ ఉండు. వారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా తీసుకుపోవడానికి 119 నియోజకవర్గంలో సామాజికంగా వెనుకబడిన ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను, అదేవిధంగా డప్పు కళాకారుల సంక్షేమం కొరకు, చర్మకారుల సంక్షేమం కొరకు మరి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటరు యాతాకుల ప్రమోద్ గారి ఆధ్వర్యంలో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఈ 119 నియోజకవర్గాలు పర్యటించడానికి మేమంతా ఒక టీంగా బయలుదేరడానికి సంసిద్ధులైనాం. మరి అన్నగారు ఈరోజు ఖమ్మంలో ఉన్నాడు. అన్నగారు ఖమ్మం నుంచి రాగానే ప్రీతమన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మేము అనుకుంటున్నాం. మరి అన్న రాష్ట్ర కోఆర్డినేటర్గా దీన్ని ముందుకు తీసుకుపోతాడని, వారికి కూడా మొన్ననే తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎంపికయ్యాడు. గతంలో రంగారెడ్డి జిల్లా చైర్మన్ చేశారు, అదేవిధంగా జంట నగరాల చైర్మన్ చేశాడు, అదేవిధంగా స్టేట్ పీసీసీ కన్వీనర్ కూడా చేశాడు. మరి ఇప్పుడు ఒక కీలకమైన బాధ్యతగా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంటు రాష్ట్ర కోఆర్డినేటర్గా అన్నగారు ఎంపిక కావడం చాలా గర్వించదగ్గ విషయం. మరి యాతాకుల ప్రమోద్ అన్న కూడా చాలా ఒక కమిట్మెంట్ మనిషి. ఆయన కమిట్మెంట్ తోటే ఈరోజు ఆయన ఆధ్వర్యంలో అన్నగారి ఆలోచన విధానం మేరకు, ప్రీతమన్న ఆలోచన విధానం మేరకు అనేక సమస్యలను, దళితుల సమస్యలు అవుతాయని నేను ఒక దృఢంగా విశ్వాసంతో పనిచేస్తున్నాను.